నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన వెంటనే ఆ బ్యాలెట్ బాక్సులను మొత్తం కూడా ఏదైతే నల్గొండ అర్జాల బావి రిసెప్షన్ సెంటర్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం అర్ధరాత్రి 2 గంటల తర్వాత కూడా మొత్తం కూడా 3 జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా భారీ భద్రత నడుమ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా ఎస్పీతో మొత్తం కూడా ఆ స్ట్రాంగ్ రూమ్లకు కూడా వచ్చిన బాక్సులన్నింటిని కూడా ఆ స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాటు చేసి సీల్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3వ తారీఖు ఉదయం కూడా కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఆ కౌంటింగ్కి సంబంధించి మనం విజువల్గా కూడా చూస్తున్నాం. మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ బారికేడ్లతో కూడా మొత్తం కూడా లోపల టేబుల్స్ మొత్తం కూడా 25 టేబుల్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. కౌంటింగ్కి మొత్తం 25 టేబుల్లు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఏదైతే బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలను కూడా అన్నింటిని కూడా తీసుకొచ్చి 25 కట్టగట్టిన తర్వాత వాటన్నింటిని కూడా ఏదైతే 25 టేబుల్ ఏర్పాటు చేశారో 25 టేబుల్ల మీద కూడా పెట్టి ఆ కౌంటింగ్ ప్రారంభించనున్నారు. ఈ కౌంటింగ్ కూడా మొత్తం కూడా ఎవరైతే కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి కూడా పూర్తిగా శిక్షణ ఇచ్చినట్లు కూడా రిటర్నింగ్ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేవిధంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం కూడా ఆ కౌంటింగ్ మాత్రము పూర్తి భద్రతా వలయంలో ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా ఎస్పీ ఇప్పటికే చెప్పినట్టు పరిస్థితి. మొత్తం కూడా రాత్రి 2 గంటల వరకు కూడా ఎస్పీ కలెక్టర్ ఇక్కడనే ఉండి పరిశీలించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా 3వ తారీఖు ఉదయం 8 గంటలకు మాత్రము కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్కు సంబంధించిన ఆ పాసులు ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కింద ఎవరైతే పాసులు ఉన్నారో ఏజెంట్స్ ఏదైతే అభ్యర్థుల ఏజెంట్లకు పాసులు ఇష్యూ చేసిన వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎవరికి కూడా అనుమతి లేదని కూడా ఇప్పటికే ఈసీ గైడ్లైన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనుక మొత్తం కూడా ఏర్పాట్లు మాత్రం ముమ్మరం అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటికే దానికి సంబంధించిన పోలీసు అధికారులు కూడా లోపలికి వెళ్ళి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. స్ట్రాంగ్ రూమ్ మాత్రం భారీ భద్రత మధ్య ఉందని కూడా చెప్తూ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మీడియా జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.